ఫార్ములా చూద్దండి. తర్వాత వర్క్షీట్లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ పి ఆఫ్ ఈ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఒకవేళ పి ఆఫ్ ఈ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, పి ఆఫ్ ఈ అనేది కనుక 0 అయితే ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సర్టెన్ ఈవెంట్. జీరో లెస్ దాన్ పి ఆఫ్ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇవి ఫార్ములాస్ కొంచెం గుర్తుంచుకోండి. ఇవి డైరెక్ట్గా బిట్లు కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనము వర్క్షీట్లో మీకు ఇచ్చిన వర్క్షీట్లో స్క్రీన్ మీద వేయటం జరుగుతుంది. ఒకవేళ వర్క్షీట్ లేని వాళ్ళు స్క్రీన్ మీద ప్రాబ్లమ్స్ చేస్తున్నాము, అవి చూసుకోండి. ఈ వర్క్షీట్లో టఫ్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాండి. 7th ప్రాబ్లము. ఏ నెంబర్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 or 5? సో ఫస్ట్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? న్యాచురల్ నెంబర్స్ టోటల్ అవుట్కమ్స్ ఎంత చెప్పాడు వాడు? 50 అన్నాడు. అయితే ప్రాబిలిటీ దేనికి కనుక్కోవాలి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 or 5. మల్టిపుల్స్ ఆఫ్ 3 or 5కి ప్రాబిలిటీస్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇది రాద్దామండి. ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫస్ట్ 3కి రాద్దాం మల్టిపుల్స్. 3కి మల్టిపుల్స్ ఏమున్నాయి? 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, తర్వాత 51 వస్తుంది. అది మనం కౌంట్ చేయము. ఇవి 3కి మల్టిపుల్స్. తర్వాత 5కి మల్టిపుల్స్ రాద్దాం. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. సో 50 బిలోనే అన్నాడు కాబట్టి ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉండే కౌంట్ చేద్దాము. దానికన్నా ముందు కామన్గా ఉన్నాయి తీసేయాలి. కామన్గా ఏమున్నాయి చూడండి. 15 కామన్గా ఉంది, 15 కామన్గా ఉంది. అంటే 2 సార్లు వచ్చినా కానీ ఒక్కసారి మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. తర్వాత 30 ఉంది, ఇక్కడ కూడా 30 ఉంది. తర్వాత ఇక్కడ చూడండి 45 ఉంది, ఇక్కడ కూడా 45 ఉంది. సో ఇవన్నీ 2 సార్లు ఇచ్చాడు కాబట్టి ఒక్కసారి కామన్గా ఉన్నాయి, ఒక్కసారి కౌంట్ చేయాలి. చూద్దండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 మొత్తం 26 ఉన్నాయి. వాటిలో 6 కామన్గా ఉన్నాయి కాబట్టి ఒక 3 తీసేద్దామండి. అప్పుడు 26లో 3 పోతే మనకి ఏమొస్తుంది? 22 వస్తాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 22 వస్తాయి. కాబట్టి పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 22 బై టోటల్ అవుట్కమ్స్ 50. ఓకే, సో 22/50. ఏ ఆప్షన్ ఉంది? 22 లేదు. 15 15 45 45 కామన్గా ఉంది. సో 30 30 కూడా కామన్గా ఉంది. ఓకే అమ్మా, ఇది ఆప్షన్ రాంగ్ ఉంది. సో ఆన్సర్ అయితే కనుక 22/15. ఆప్షన్ రాంగ్ ఉంది. ఓకే, దాని గురించి వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 10th ప్రాబ్లం చూద్దండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 10 రెడ్ ఫ్లాగ్స్ అండ్ సమ్ గ్రీన్ ఫ్లాగ్స్. బ్యాగ్లో ఏమున్నాయి అంటే ఒక 10 రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి, ఒక ఎక్స్ ఏమన్నా కానీ గ్రీన్ ఫ్లాగ్స్ ఉన్నాయి. 10 రెడ్ ఫ్లాగ్స్, ఎక్స్ గ్రీన్ ఫ్లాగ్స్ ఉన్నాయి.
ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ గ్రీన్ ఫ్లాగ్ ఈజ్ థ్రైస్ దట్ ఆఫ్ రెడ్ ఫ్లాగ్. అంటే గ్రీన్ ఫ్లాగ్కి ప్రాబబిలిటీ ఎంత ఉందంటే 3 times ఆఫ్ రెడ్ ఫ్లాగ్ ఉందన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ రెడ్ ఫ్లాగ్స్ ఎన్ని ఉన్నాయి 10, 30 ఉంటాయి. సో ఏ ఆప్షన్ ఉంది? ఇది 10th ప్రాబ్లము, 4th ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 13 ప్రాబ్లమ్స్ వద్దండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చేయగలిగినవే చెయ్యండి. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, మీకు మళ్ళీ ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రాబ్లం నెంబర్ 13 చూద్దండి. సో 13 ప్రాబ్లంలో ఏముంది అంటే ఈ ఫిజిక్స్ బుక్ కంటైన్స్ 250 pages. అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 250. టోటల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 250 pages ఉన్నాయి. అయితే ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద నెంబర్ ఆన్ ద పేజ్ సెలెక్టెడ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఆ సెలెక్ట్ అయిన నెంబరు ఏమై ఉండాలంట? పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలంట. సో దానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. ముందు ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటివి? పర్ఫెక్ట్ స్క్వేర్స్. చూద్దాం. 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. సో ఇది. తర్వాత 11 square 121, 12 square 144, 13 square 169, 14 square 196, 15 square 225, 16 square 256, 17 square 289, 18 square 324, 19 square 361. ఓకే, ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే 250 బిలోనే అన్నాడు కాబట్టి 16 కూడా మనం తీసుకోవాలి. 256 ఉంది. సో కాబట్టి ఇక్కడ 100 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే, 49 పర్ఫెక్ట్ స్క్వేరే, 36 కూడా పర్ఫెక్ట్ స్క్వేరే, 225 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. కాబట్టి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 15. సో P of E is equal to probability of E is equal to favorable outcomes by total outcomes. Favorable outcomes 15, total outcomes 250. క్యాన్సిల్ చేస్తే 15 3s, సరే 5 3s 5 50s, 3/50. ఏ ఆప్షన్ ఉంది? 3/50. ఫస్ట్ ఆప్షనే ఉంది. నెక్స్ట్ 19 ప్రాబ్లం చూద్దాం. 2 dice are thrown. The probability that the absolute difference of pairs on them is 4. So 2 dice throw చేశారు. డిఫరెన్స్ ఎంత అంటే 4 అంటున్నాడు. శాంపుల్ టోటల్ అవుట్కమ్స్ 2 dice కాబట్టి 6 square 36 వస్తాయి. అయితే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఒక డైన్ త్రో చేస్తే 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఇప్పుడు డిఫరెన్స్ 4 వచ్చేలాగా ఏమున్నాయి చెక్ చేసి రాస్తాయి. ఎలాగా? 4, 2 నో 6, 2 అలాగే 2, 6 వీటి డిఫరెన్స్ 4 వస్తుంది. తర్వాత 1, 5, 5, 1. తర్వాత ఇంకంతే, ఇంకంత మించి ఏముండవు, 4 ఉన్నాయి, 4. ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఆ P of E is equal to ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ 4, టోటల్ అవుట్కమ్స్ 36. దెన్ 1/9, 1/4 అంటే 4 9s 36, 1/9 వస్తుంది. ఇది 4th ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 20 ప్రాబ్లం చూద్దండి. ద ప్రాబబిలిటీ దట్ ఏ చైల్డ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 3 children విల్ బీ అట్లీస్ట్ 1 boy.
ఇది చూడటానికి కొంచెం టఫ్గా ఉంటుంది కానీ ఈజీ ప్రాబ్లమే. ఇప్పుడు హెడ్ టైల్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 1/2. అలాగే బాయ్ ఆర్ గర్ల్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 1/2. బాయ్ ఆర్ గర్ల్ ఛాన్సెస్ 1/2 ఉంటాయి. కానీ ఇక్కడ ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు? 3 చిల్డ్రన్స్ ఉన్నారు. 3 చిల్డ్రన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8 అవుతుంది. ఇది ప్రాబ్లం నెంబర్ 20. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 23 చూడండి, దాన్ని స్ట్రైక్ అవుట్ చేయండి. అది ఇంటర్మీడియట్ ప్రాబ్లం అనమాట. సో ఇంటర్మీడియట్లో వస్తుంది, మీకు 10th రాదు, దాన్ని స్ట్రైక్ అవుట్ చేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే 24 ప్రాబ్లం ఒకటి చూద్దాండి. మీరు చేస్తారు 24. 25 చూడండి. ద ప్రాబబిలిటీ ఆఫ్ 3 కాయిన్స్ ఫాలింగ్ ఆల్ హెడ్స్ అప్ వెన్ టాస్డ్ సైమల్టేనియస్లీ. నేను చెప్పాను 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ఆల్ హెడ్స్ పడతాము. శాంపిల్ స్పేస్లో చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఆల్ హెడ్స్ 3 కాయిన్లు టాస్ చేసినప్పుడు 3 హెడ్లు పట్టడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 1 ఛాన్సు. అలాగే 3 టైల్స్ పట్టడానికి కూడా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అంటే 1 ఛాన్సే ఉంది. కాబట్టి మనల్ని క్వశ్చన్ ఏమడిగాడు? ద ప్రాబిలిటీ ఆఫ్ 3 కాయిన్స్ ఫాలింగ్ ఆల్ హెడ్స్ అప్ వెన్ టాస్డ్ సైమల్టేనియస్లీ. ఓకే, సైమల్టేనియస్గా 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ప్రాబిలిటీ ఎంత వస్తుంది? టోటల్ అవుట్కమ్స్ 8. 3 కాయిన్స్ టాస్డ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్డ్ అంటే ఎంత వస్తుంది? 8 వస్తుంది. నెక్స్ట్ ఆల్ హెడ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇదేమో టోటల్ అవుట్కమ్స్. ఆల్ హెడ్స్ ఎన్ని వస్తాయి? అన్ని హెడ్స్ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 1 ఉంది. ఆల్ టైల్స్ కూడా 1 ఛాన్సే ఉంది. కాబట్టి P of E is equal to ఫేవరబుల్ అవుట్కమ్స్ 1/, టోటల్ అవుట్కమ్స్ 8. ఇది P of E. ఓకే, సో ఈ వర్క్షీట్లో కొంచెం టఫ్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.